హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథను ప్రారంభించే ముందు ఒక మంచి మాటను విందామండి. ప్రత్యేకత. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు, అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు, ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. ఈరోజు కథ మంత్రపు టొంగరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇన్ని శ్రమల కూర్చి నువ్వు సాధించదలిచిన కార్యంలో ఏనాటికి విజయవంతుడివి అవుతావో నాకు తెలీదు, కానీ ఒక ముఖ్య విషయం చెప్పదలిచాను. కొందరు మనుషులు అష్టకష్టాలకు వచ్చి సాధించుకున్న దానిని కూడా తేలిగ్గా వదిలేస్తారు. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సుమంతుడు అనేవాడు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఒక ముని అతడిపై జాలిపడి ఆశ్రమంలో తాను నడుపుతున్న గురుకులంలో చేర్చుకున్నాడు. సుమంతుడు అక్కడ 10 ఏళ్ల పాటు శ్రద్ధగా విద్యాభ్యాసం చేసి అనేక శాస్త్ర విద్యలలో చక్కటి పాండిత్యం సంపాదించాడు. ముని అతడికి ఒక యోగ్యతా పత్రం ఇచ్చి, నాయనా, ఇక్కడ నీ విద్య ముగిసింది. ఈ చుట్టుపక్కల గల ఏ రాజ్యానికైనా వెళ్ళు, అక్కడ రాజస్థానంలో నీకు తప్పక ఉద్యోగం లభిస్తుంది అని దీవించాడు. సుమంతుడు రోహితాపురాన్ని పాలించే రాజు దర్శనం చేసుకోవాలని ఆ రాజ్యం దిక్కుగా బయలుదేరాడు. కానీ కొంత దూరం ప్రయాణం చేశాక దారి తప్పి సూర్యాస్తమయం సమయంలో ఒక అరణ్య ప్రాంతాన్ని చేరాడు. ఆ రాత్రి కాలాన్ని ఎక్కడ గడపడమా అన్న సమస్య సుమంతుడికి ఎదురయింది. అతడి చుట్టూ పరికించి చూడగా దాపులనున్న కొండ మీద ఒక శిథిల గృహం కనిపించింది. సుమంతుడు కొండకేసి బయలుదేరాడు. కొండ పాదం దగ్గర అతడికి విలువైన దుస్తులు ధరించి ఉన్న ఒక యువకుడు కనిపించాడు. అతడు ఏదో ఒక దేశపు యువరాజులాగా ఉన్నాడు. సుమంతుడు చిన్నగా నవ్వుతూ అతడికి నమస్కరించాడు. యువకుడు ప్రతి నమస్కారం చెయ్యకుండా, నువ్వు నీ అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్నావన్నమాట. మనలో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో తేల్చుకునేందుకు కత్తి యుద్ధం తప్ప మరొక మార్గం లేదు అంటూ నడుం నుంచి వేళ్లాడుతున్న కత్తిపిడి మీద చేయి వేశాడు. సుమంతుడు, మీరనేదేమిటి? మన ఇద్దరి మధ్య కత్తి యుద్ధమా? అందుకు నా దగ్గర కత్తి కూడా లేదే అన్నాడు. అలా అయితే నువ్వు వచ్చే అమావాస్య నాటి వరకు ఆగు. ఆ అమావాస్య రాత్రి నా అదృష్టం ఏ పాటితో తేల్చుకుంటాను అన్నాడు యువకుడు. ఈ మాటలు సుమంతుడిని మరింత ఆశ్చర్యపరిచినాయి. అతడు యువకుడితో, మరోసారి చెబుతున్నాను, మీరనేదేమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. మీ అదృష్టాన్నేదో పరీక్షించదలుచుకుంటే అందుకు నేనేమాత్రం అడ్డురాను. నేను ప్రయాణికుణ్ణి, ఈ రాత్రి తలదాచుకునేందుకు చోటు వెతుక్కుంటున్నాను అన్నాడు. ఆ జవాబుతో యువకుడు శాంతపడ్డాడు. అతడు అక్కడికి వచ్చిన కారణం సుమంతుడికి ఇలా వివరించాడు. ఆ యువకుడు రోహితాపుర యువరాజు. కొండ మీద ఉన్న శిథిల గృహం భూత ప్రేతాలకు ఆవాసం. గత 50 ఏళ్లుగా ఆ శిథిల గృహంలో ప్రవేశించిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. ఆ గృహంలో ఒక్క పట్టె మంచం ఉంది. దానిమీద తలదిండు కింద ఒక మంత్రపు టొంగరం ఉన్నది. ఒక అమావాస్య చీకటి రాత్రిని ఆ శిథిల గృహంలో గడపగలిగిన వాళ్లకు ఆ మంత్రపు టొంగరం లభిస్తుంది. దాన్ని ధరించిన వాళ్ళు నిండు 100 ఏళ్ల కాలం బతుకుతారు. ఆ రోజు అమావాస్య. యువరాజు శిథిల గృహంలో రాత్రి గడిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ మంత్రపు టొంగరాన్ని సంపాదించదలిచిన వాళ్ళు ఒంటరిగా కొండ ఎక్కి ఆ భూత ప్రేతాలున్న గృహంలోకి తెల్లవారుజాముకు వెళ్ళాలి. నువ్వు ఈ కొండ దిగువన ఉండటం నాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది అన్నాడు యువరాజు. సుమంతుడు అక్కడున్న ఒక రాతి మీద కూర్చుంటూ, మీకోసం తెల్లవారే వరకు ఇక్కడే ఉంటాను. మీకు విజయం కలగాలన్నది నా కోరిక
అన్నాడు. సూర్యాస్తమయమై క్రమంగా అరణ్యాన్ని చీకటికి అలుముకొన్నది. యువరాజు కొండ ఎక్కడం ప్రారంభించాడు. సుమంతుడు పక్షులు మృగాలు చేసే ధ్వనులు వింటూ కదలకుండా కూర్చున్నాడు. కొంతసేపటికి అడుగుల చప్పుడు అయ్యి అతడు తల తిప్పి చూశాడు. యువరాజు కొండ దిగి వస్తున్నాడు. యువరాజు దగ్గరకు రాగానే సుమంతుడు అతన్ని ఏం జరిగింది అని అడిగాడు. యువరాజు తల దించుకొని చిన్నగా వణుకుతూ, సగం కొండ ఎక్కేసరికి నాకేదో చెప్పరానంత భయం కలిగింది. తిరిగి వచ్చాను అన్నాడు. యువరాజా, భయం ఎందుకు? దేవుడిపై భారం ఉంచి ధైర్యంగా కొండ ఎక్కు అని సుమంతుడు యువరాజును ఉత్సాహపరిచాడు. యువరాజు మరొకసారి ధైర్యం తెచ్చుకొని కొండ మీదికి బయలుదేరాడు. అతడు కొంత దూరం వెళ్ళేసరికి శిథిల గృహం వెనుక నుంచి పెద్దగా నక్కల ఊళ్ళలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నిప్పు రవ్వల్లా మెరుస్తూ మినుగురు పురుగులు శిథిల గృహం చుట్టూ ఎగరసాగాయి. యువరాజు మరొకసారి సుమంతుడి దగ్గరకు తిరిగి వచ్చి, మిత్రమా, భూత ప్రేతాలున్న పాడుపడిన కొంపలో రాత్రి కాలమంతా గడిపే ధైర్య సాహసాలు నాకు లేవు అన్నాడు నిస్పృహగా. సుమంతుడు కొంచెంసేపు ఆలోచించి, యువరాజా, నిరుత్సాహపడకు. నువ్వు అనుమతిస్తే నేను ఒక ప్రయత్నం చేస్తాను అన్నాడు. నిన్ను ప్రయత్నించవద్దనేందుకు నేనెవరిని అన్నాడు యువరాజు శాంతంగా. సుమంతుడు కొండ ఎక్కి భూత ప్రేతాలున్న శిథిల గృహం చేరాడు. లోపల కటిక చీకటి, తలుపులు బోర్లా తెరిచి ఉన్నాయి. అతడు లోపలికి అడుగు పెట్టగానే గుండెలదిరేలాంటి వికృతమైన నవ్వులు, అరుపులు వినిపించాయి. కానీ అతడేమాత్రం భయపడకుండా అక్కడున్న పట్టె మంచం మీద కూర్చున్నాడు. 100 ఏళ్ళు బతకాలనుకునే నీ దురాశ ఈ రాత్రి నీ చావుకు కారణమవుతుంది. జాగ్రత్త అన్న భీకరమైన గొంతు సుమంతుడికి వినిపించింది. నాకు 100 ఏళ్ళు బతకాలన్న దురాశ లేదు. అయితే ఈ రాత్రే చావడం అన్నది విధి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు సుమంతుడు నిర్భయంగా. భూతగృహం చాలాసేపు నిశ్శబ్దమైపోయింది. తర్వాత హఠాత్తుగా వికవికమంటూ నవ్వు ప్రారంభమై అది ఆగిపోగానే వళ్ళు జలతరింపచేసే కీచుగొంతుకోటి, నీకు భూత ప్రేత పిశాచాలంటే భయం లేదా అని అడిగింది. బతికున్న మనిషి చచ్చిపోయిన వాళ్లకు భయపడటం ఏమిటి? ఇది చాలా అసంగతం అన్నాడు సుమంతుడు. వెంటనే పట్టెమంచం అటు ఇటు ఊగసాగింది. నిప్పులు చెరిగే వేడిగాలి ద్వారం వైపు నుంచి, కిటికీల నుంచి పెద్ద ధ్వనులతో లోపలికి ప్రవేశించింది. గబిలాలు సుమంతుడి తలని తాకుతూ రివ్వున కిందికి పైకి ఎగరసాగాయి. కానీ సుమంతుడు ఇవేమీ పట్టించుకోక ధైర్యంగా మంచం మీద కదలకుండా కూర్చున్నాడు. కొద్దిసేపటికి భళ్ళున తెల్లవారింది. ఈ భూతగృహంలో అంతవరకు వినిపించిన వికృతమైన నవ్వులు, అరుపులు ఆగిపోయాయి. అంతటా సూర్యకాంతి ప్రవేశించింది. సుమంతుడు అక్కడున్న పట్టె మంచం దిండును పైకి ఎత్తి అక్కడ ఉన్న మంత్రపు టొంగరాన్ని తీసుకున్నాడు. అతడు కొండ దిగి వచ్చేసరికి యువరాజు ఒక రాతిని ఆనుకొని నిద్రపోతున్నాడు. సుమంతుడు అతడి కత్తికేసి కొంచెం సేపు చూసి చిన్నగా దగ్గి పక్కనే ఉన్న ఒక చెట్టు కొమ్మను గట్టిగా ఊపాడు. అయినా యువరాజు కళ్ళు తెరవలేదు. సుమంతుడు పక్కనే ఉన్న ఒక రాతి మీద కూర్చున్నాడు. హఠాత్తుగా కొండ మీద నుంచి భయంకరమైన ధ్వని వినిపించింది. యువరాజు మేల్కొన్నాడు. సుమంతుడు అతడు కొండకేసి చూశారు. శిథిలావస్థలో ఉన్న భూతగృహం నిలువున నేల కూలింది. సుమంతుడు తాను తెచ్చిన మంత్రపు టొంగరాన్ని యువరాజుకిస్తూ, ఇదే అద్భుతమైన శక్తులు గల మంత్రపు టొంగరం అన్నాడు. మిత్రమా, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. దీనికి ఎలాంటి బహుమానం కోరుకుంటావు అని యువరాజు ఒక క్షణం ఆగి, నా మెడలోని ఈ రత్నాల హారం 10,000 బంగారు కాసులు విలువ కలిగినది. దీన్ని ఇవ్వమన్నా నిరభ్యంతరంగా ఇస్తాను అన్నాడు. సుమంతుడు ఎంతో వినయంగా, నేను పండితుణ్ణి,
ఇతరులకు విద్య బోధించటం, మరింత విజ్ఞానం సంపాదించేందుకు గ్రంథ పఠనం అంటే నాకు ఆనందం. సంపద పట్ల ఆసక్తి లేదు అన్నాడు. అయితే నా రుణం తీరటం ఎలా అని అడిగాడు యువరాజు. ఆ రత్నాల హారం అమ్మగా వచ్చిన ధనాన్ని పేదల వ్యాధిగ్రస్తుల సహాయానికి ఉపయోగించండి అని సుమంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ జవాబుకు ఆశ్చర్యపోయిన యువరాజు సుమంతుణ్ణి ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. ఇంకా నిర్ణయించుకోలేదు. విష్ణుపురానికి కానీ సమంతక నగరానికి కానీ వెళతాను అని సుమంతుడు వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, భూత ప్రేతాలు నివసించే శిథిల గృహం నుంచి ఆనాటి వరకు ఏ ఒక్కరూ ప్రాణాలతో తిరిగి రాలేదే, అలాంటిది సుమంతుడు అక్కడి నుంచి ఎలా బతికి బయటపడగలిగాడు? ఆ పూర్వశక్తులు గల మంత్రపు టుంగరాన్ని తానే ఉంచుకోవచ్చు కదా, అలా చేయక దాన్ని యువరాజుకి ఎందుకు ఇచ్చినట్టు? అతడు ప్రయాణమైనది రోహితాపురానికి. దాని యువరాజుతో స్నేహం అయిన తర్వాత కూడా అతడు అక్కడికి పోగా తెలియని మరొక ప్రదేశానికి పోవాలని ఎందుకు నిశ్చయించుకున్నాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, తామంటే భయం లేని వాడికి భూత ప్రేత పిశాచాలు ఎలాంటి హాని కలిగించవు. అంతకు పూర్వం ఆ శిథిల గృహంలో ప్రవేశించిన వాళ్ళందరూ వాటిని చూసి భయపడి ఉండాలి. ఆ కారణం వల్లనే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక సుమంతుడు మంత్రపు ఉంగరాన్ని తన దగ్గరే ఉంచుకోకపోవడానికి చాలా కారణాలున్నాయి. అతడికి విధి నిర్ణయంలో నమ్మకం ఉంది. మనిషి 100 ఏళ్ళు జీవించటం అనేది గొప్ప వరమే కాదు, అంత సుదీర్ఘకాలంలో వయోభారం చేత వ్యాధుల కారణంగా మనిషి నానా ఇక్కట్లకు గురి అయ్యే ప్రమాదం ఉంది. అన్నిటికన్నా యువరాజు ఆ మంత్రపు ఉంగరం తనదిగా చేసుకోవాలనే పట్టుదలలో ఉన్నాడు. సుమంతుడు దాన్ని ఇవ్వకపోతే అతడు తప్పక సుమంతుడిని చంపి ఉండేవాడు. కొండ మీది నుంచి సుమంతుడు దిగి వచ్చిన సమయంలో యువరాజు గాఢ నిద్రలో ఉన్నాడు. కావాలంటే సుమంతుడు కత్తితో అతడి శిరస్సు ఖండించవచ్చు. కానీ సుమంతుడు పండితుడు, జ్ఞాని. సుమంతుడు యువరాజుతో కలిసి రోహితాపురం వెళ్ళకపోవడానికి ప్రబలమైన కారణమే ఉన్నది. యువరాజుకు మంత్రపు ఉంగరాన్ని స్వశక్తితో సాధించుకున్నాడన్న కీర్తి కావాలి. సుమంతుడు అసలు రహస్యాన్ని ఏనాడైనా బయట పెట్టవచ్చునన్న భయం తప్పక అతన్ని వేధిస్తూ ఉంటుంది. అలా కాకపోతే సుమంతుడు పండితుడని తెలిసాక అతన్ని తప్పక తన ఆస్థానానికి రమ్మని ఆహ్వానించి ఉండేవాడు. కానీ యువరాజు చేసినదేమంటే సుమంతుణ్ణి అక్కడికక్కడే బహుమానంగా రత్నాల హారం తీసుకోమనడం. దాని అర్థం ఇక నువ్వు నా రాజ్యంలో ఉండనవసరం లేదని చెప్పడం. పోతే పండితుడైన సుమంతుడికి రోహితాపుర రాజస్థానమైన మరే రాజస్థానమైనా ఒకటే. అందువలనే అతడు రోహితాపుర మార్గం వదిలి మరొక దిక్కుగా వెళ్ళిపోయాడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ వరమైన శాపం. ధర్మవరంలో సీతయ్య అనే ఒక చిన్న పళ్ళ వ్యాపారి ఉండేవాడు. అతను పండ్ల తోటల యజమానుల దగ్గర నుంచి ఆయా ఋతువుల్లో కాసే పళ్ళు కొని చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి అమ్ముతూ ఉండేవాడు. ఒకనాడు సీతయ్య రామాపురం వెళ్ళాడు. ఆ రోజు ఆ గ్రామంలో సంత జరుగుతుంది. అతను సాయంకాలానికల్లా తెచ్చిన పళ్ళన్నీ అమ్మేసి ఇంటికి బయలుదేరాడు. సీతయ్య నిర్జనంగా ఉన్న అడవిదారుల వెంట కొంత దూరం వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. అతడికి హఠాత్తుగా తల మీద ఉన్న ఖాళీ తట్ట బరువెక్కిపోయినట్టు అనిపించింది. అతను ఈ వింతకు ఒక్క క్షణకాలం భయంతో కంపించిపోయి కాస్త ధైర్యం తెచ్చుకొని తట్టను కిందికి దింపి చూశాడు. తట్ట ఖాళీగా ఉంది. అంతా నా భ్రమ అనుకుంటూ సీతయ్య తట్టను తల మీద పెట్టుకొని 4 అడుగులు వేశాడు. మళ్ళీ తట్ట బరువెక్కిపోయింది. తట్టలో ఏదో దయ్యం చేరిందన్న భయం కలిగింది సీతయ్యకు. సీతయ్య, భయపడుతున్నావా ఏం అన్న కంఠస్వరం అతడికి వినిపించింది. ఆ ప్రశ్న వింటూనే సీతయ్య లేని ధైర్యం కనపరుస్తూ, నేనా? భయపడడమా? అదేం లేదు. ఇంతకు నువ్వెవరివి? ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావో అని అడిగాడు. ఇంతకు ముందు నీ మనసులో మెదిలింది వట్టి అనుమానం కాదు.
నేను వనదేవతను, నీకెలాంటి హాని కలిగించను. ఎంతో కాలంగా మనిషితో మోయించుకోవాలన్న నా కోరిక ఎప్పటికీ నీ వల్ల తీరింది. నీకు ఏదైనా ఉపకారం చేయదలిచాను. ఆ కనబడే రావి చెట్టే నా నివాసం. అక్కడి దాకా నన్ను ఇలాగే మోసుకుపో అన్నది వనదేవత. సీతయ్య అతి కష్టం మీద వనదేవతను రావి చెట్టు వరకు మోసుకుపోయాడు. ఇక చాలు, తట్టను కిందికి దింపు అన్నది వనదేవత. సీతయ్య తట్ట దించాడు. వనదేవత నీకేం కావాలో కోరుకో అన్నది. నాకే కోరిక లేదు, ఇంతటితో వదిలిపెట్టు, అదే 10,000 అన్నాడు సీతయ్య ఆయాసపడుతూ. భయపడకు సీతయ్య, నీకేం కావాలో కోరుకో అన్నది మళ్ళీ వనదేవత. అయితే నా ఖాళీ తట్టను తిరిగి తియ్యటి మామిడి పళ్ళతో నిండేలా చెయ్యి. రేపు పోయి మరేదైనా సంతలో అమ్ముకుంటాను అన్నాడు సీతయ్య. ఇంత చిన్న కోరిక, సరే, నువ్వు మీ ఊరి సరిహద్దులు చేరగానే నీ తట్ట మామిడి పళ్ళతో నిండిపోతుంది అన్నది వనదేవత. సీతయ్య చిరాకు పడుతూ, ఆ ఇచ్చే పళ్ళేవో ఇక్కడే ఇవ్వక మా ఊరు చేరేదాకా ఆపడం ఎందుకు? ఇందులో ఏదో మోసం ఉన్నది అన్నాడు. ఆ మాటకు వనదేవత పెద్దగా నవ్వి, నువ్వొట్టి అమాయకుడవి. ఇక్కడి నుంచి మీ ఊరు ఇంకా కోసు దూరం ఉన్నది. అంత దూరం పళ్ళ తట్ట మోయటం కష్టమని అలా అన్నాను. సరే, నీ ఇష్టం. నీ ఖాళీ తట్ట తీయటి మామిడి పళ్ళతో నిండిపోతుంది. ఇక తీసుకువెళ్ళు అని మాయమైంది. సీతయ్య పళ్ళ తట్టను నెత్తికెత్తుకొని ఇల్లు చేరగానే అతడి భార్య నూకాలమ్మ, ఈరోజు సంతలో పళ్ళేం అమ్ముడుపోలేదా అని అడిగింది. సీతయ్య జరిగిందంతా చెప్పాడు. ఆమె వచ్చే కోపాన్ని ఆపుకుంటూ, వనదేవత కావాల్సింది కోరుకోమంటే నువ్వు కోరింది తట్ట నిండా మామిడి పళ్ళనమాట. ఏ బంగారమో కోరి ఉంటే మన దరిద్రం తీరిపోయేది. నీకు ఆ పాటి తెలివి కూడా లేదు అన్నది. తర్వాత నూకాలమ్మ తట్టలో నుంచి ఒక మామిడి పండు తీసుకొని దాన్ని కోసి ఒక మొక్క తిని ఆశ్చర్యంగా, ఇంత తియ్యదనం గల మామిడి పళ్ళు నా జన్మలో తినలేదు. నువ్వు ఒక ముక్క తిని చూడు, పండు 10 రూపాయలన్నా జనం ఎగబడి కొంటారు అన్నది. ఆమన్నాడు సీతయ్య వెంకటాపురం సంతకు వెళ్ళి అడిగిన వాళ్లకు మామిడి పళ్ళు 10 రూపాయలని చెప్పసాగాడు. అది విని జనం నవ్వుకున్నారు. కానీ ఒక ధనికుడు పండు రుచి చూసి ఆనందపడిపోతూ అతడి దగ్గర 10 పళ్ళు కొన్నాడు. అది చూసిన మరికొందరు క్షణాల మీద తట్టలోని పళ్ళన్నీ కొనేశారు. సీతయ్యకు రోజు కన్నా 10 లాభం వచ్చింది. అతడు సంతోషంగా ఇల్లు చేరాడు. సీతయ్య ఎప్పటిలాగే మరుసటి రోజున ఒక మామిడి తోట యజమాని దగ్గర పళ్ళు కొని వెంకటాపురం వెళ్ళాడు. కానీ ఆ రోజు అతడి వద్ద ఎవరూ పళ్ళు కొనలేదు. అందరూ నిన్న తెచ్చిన పళ్ళలాంటి తీయటి పళ్ళు తెమ్మన్నారు. అతడికి ఎక్కడలేని దిగులు పట్టింది. చీకటి పడుతుండగా సీతయ్య బయలుదేరి వనదేవత కనిపించిన రావి చెట్టు దగ్గరకు వచ్చి పెద్ద గొంతుతో, ఓ వనదేవత, నీవేదో మేలన్నావే, అది నాకు కీడుగా తయారైంది అంటూ కేక పెట్టాడు. వనదేవత వెంటనే అతడి ముందుకు వచ్చి ఏం జరిగింది అని అడిగింది. సీతయ్య అంతా చెప్పాడు. వనదేవత సానుభూతి కనపరుస్తూ, అలాగా, సరే, మరేదైనా కోరిక కోరుకో, ఇస్తాను అన్నది. నాకు మణుగు బంగారం కావాలి అన్నాడు సీతయ్య. ఇచ్చాను, దాన్ని కాస్త జాగ్రత్తగా కాపాడుకో అంటూ వనదేవత మాయమైంది. సీతయ్య మణుగు బంగారం ఉన్న తట్టను నెత్తెన పెట్టుకొని ఇంటి దారి పట్టాడు. అయితే దారిలో వీరభద్రుడనే గజ దొంగ అతడికి తారసపడి మర్యాదగా ఆ మామిడి పళ్ళ తట్ట అక్కడ పెట్టి నీ దారిని నువ్వు పో అన్నాడు. సీతయ్య వాడికి ఎదురు తిరిగి, నా ప్రాణం పోయినా సరే తట్ట మాత్రం నీకివ్వను అన్నాడు. ఒక తట్ట మామిడి పళ్ళ కోసం ప్రాణాలకి తెగించటం ఏమిట్రా అని గజ దొంగ ఆశ్చర్యపోతూ దుస్తుల్లో నుంచి కత్తి బయటికి తీశాడు. ఇద్దరూ కలియబడ్డారు. గజ దొంగ వీరభద్రుడు చాలా బలవంతుడు. వాడికి సీతయ్యను చంపాలని లేదు. అతన్ని హడల కొట్టేందుకు కత్తితో భుజం మీద చిన్నగా పొడిచాడు. సీతయ్య హడిలిపోయి ఒక చావు కేక పెట్టి, ఒరే వీరభద్రుడు, నా నుంచి అంత బంగారం దోచుకొని నువ్వు బాగుపడవులే అంటూ అక్కడి నుంచి పారిపోయాడు.
వీరభద్రుడు ఆ ప్రాంతాల పేరు మోసిన గజదొంగ అన్న సంగతి రాజుగారికి ఏనాడో తెలిసింది. ఆయన వాణ్ణి పట్టి ఇచ్చిన వారికి కానీ లేక శవాన్ని అందజేసిన వారికి కానీ ₹1,00,000 బహుమానం ఇస్తానని చాటింపు వేయించాడు. సీతయ్య తగిలిన గాయానికి కట్టు కట్టించుకొని మరుసటి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి వనదేవతకు జరిగింది చెప్పాడు. ఆమె కోపంగా ముఖం పెట్టి, నువ్వు నష్టజాతకుడివై ఉండాలి. అలా కాకపోతే నేను మేలు కోరి ఇచ్చినవి నీకు కీడు కలిగించవు. ఇక బతికుండగా ఈ రావి చెట్టు ఛాయలకు రాకు అన్నది. సీతయ్య కూడా కోపం తెచ్చుకొని, నువ్వు నా నెత్తి మీద తట్టలో కూర్చుని ఊరేగిన రోజు నుంచే నాకు ఈ కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకేదో కొంత ధనం ఇవ్వకపోతే నువ్వు నూరుకోను అన్నాడు. ఆ మాటలకు వనదేవత కళ్ళెర్ర చేసి, ఛీ, నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? నీ పాపిష్టి ముఖం మరెన్నడూ నాకు చూపించకు. ఈరోజు నీ పాపిష్టి ముఖం ముందుగా ఎవరు చూస్తారో వాళ్ళు నెత్తురు కక్కుని మరీ చేస్తారు అంటూ మాయమైంది. సీతయ్య దిగులుగా ఇంటి దారి పట్టాడు. తనకు ముందుగా ఎదురుపడిన వాడికి చావు తప్పదు. అలా ఎదురుపడేది తన ఊరు వాడైనా కావచ్చు, లేక తన భార్య కావచ్చు. ఇప్పుడేం చేయడం? విచారంతో తల వంచుకొని నడుస్తున్న సీతయ్యకు ఒక వికవికమంటూ పెద్దగా నవ్వు వినిపించింది. అతడు తల ఎత్తి అటుకేసి చూసేంతలో గజదొంగ వీరభద్రుడు చెట్టుచాటు నుంచి బయటికి వస్తూ, ఏం సీతయ్య, మళ్ళీ ఏమైనా మణుగు బంగారం వెంట తెస్తున్నావా అని అతడి ముఖం కేసి చూస్తూనే అడిగాడు. వెంటనే కింద పడి నెత్తురు కాక్కుకొని క్షణాల మీద చనిపోయాడు. అది చూస్తూనే సీతయ్యకు రాజుగారి చాటింపు గుర్తుకు వచ్చింది. అతడు గజదొంగను భుజాన్ని వేసుకుని గ్రామం చేరి వాణ్ణి అడవిలో హోరాహోరీ పోరాడి చంపినట్టు గ్రామస్తులకు చెప్పాడు. వారం తిరగకుండానే మహారాజు సీతయ్యను రాజధానికి పిలిపించి గజదొంగను చంపినందుకు అతడికి ₹1,00,000